ఏమైనా దోశ ఉంది కదా నాకు బతికేదానికి ఈ పిల్లలకి కట్స్ ఇవర్లో నూదా సార్ రిజల్టెడ్ పిల్లల కేటగిరీలోకి వస్తారు సార్. పేరెంట్స్ లేకపోతే 4,000 రూపాయలు పర్ మంత్ సార్. మిషన్ వసలే స్కీమ్ కింద వస్తుంది సార్. సో 4,000 రూపాయలు వచ్చి 6 నెలలకి సార్. ఓన్లీ 6 నెలలకి ఇస్తాం. 6 నెలలకి సార్. ఏప్రిల్ onwards. మళ్ళీ అంతే ఓన్లీ 6 monthsకే. అంటే ఒక 6 ఉంటే 24,000 వస్తుంది. 48,000 సార్. ఇద్దరికి కలిసి 48,000 వస్తుంది. ఒక పని చేయండి, ఆ అమ్మాయితో 2 లక్షలు, ఈ అమ్మాయితో 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి. ఓకే సార్. ఇది చేసేసారు. నేను 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా. ఇల్లు కట్టిస్తాం. అందుకని చెప్పా కదా, ఇప్పుడు చేద్దాం. ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివించేసాను. నేను చదివిస్తాను. వాళ్ళకి సార్ కొంచెం 1,50,000 వడ్డీ ఉంటే కూడా మాట్లాడాను. వాళ్ళు 1,50,000 చెప్పేసాను. అది రద్దు చేస్తారు, మధ్య చేస్తారు. అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని 2 లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివించేసింది. లైఫ్లో సెటిల్ అయిపోతారు. అది చేయించండి. ఓకే లేదు, పెన్షన్ ఇస్తున్నారు కదా, 4,000 ఇస్తున్నామ్మా. ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికీ ఇవ్వలేము. మళ్ళీ ఒక ఇది అవుతుంది. వీళ్ళ పిల్లల్ని సెట్ చేసి నేను చెప్తాను. రామ్ 2 ఆవులు బట్టి ఇచ్చేసి అమ్మాయికి 2 ఆవులు బట్టి ఏమంటారమ్మా? నువ్వు పెంచుకో సరిపోతుంది. 2 సరిపోతాయి కదా, 2 చేయమంటారు. ఆ 2 కూడా ఇచ్చేసాను. రామ్ తీసుకున్నావా? ఇచ్చేసి రా, ముందు ముద్ర తీసుకోండి. అక్కడే చేద్దాం, చెప్పా కదా. శానిటైజర్ స్టాఫ్ ఒకసారి ఒకసారి చెక్ చేసుకొని అన్నీ క్లీన్గా ఉన్నాయని నిర్ధారణ 10 to 15 minutes టైం ఉంది కాబట్టి స్టాఫ్ కూడా దయచేసి ఈ 3 చేసిన తర్వాత ఓకే నిజమే. ఓకే పప్పులు పెద్దలు పర్లేదు రామ్మా, పర్లేదు ఇటు రామ్మా, టైం అవుతుంది. ఇటు రామ్మా, లేమ్మా, వద్దులేమ్మా, వద్దమ్మా, నువ్వు ఇటు రా. లేత రా, ఇద్దరు రండి. అటు రా, నువ్వు కూడా రమ్మ, ఆయన కూడా రమ్మను. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు పక్క ఆయన రమ్మను. ఓకే అమ్మా, ఓకే అమ్మా, పర్లేదు. ఇక్కడ ఉందిలే అమ్మా, నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఇన్ఛార్జ్ చేసిన రిపీటెడ్గా ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ వెరిఫై విత్ ఆల్ ది ఆడియన్స్. ఇక్కడ ఉన్న వాళ్ళ